మీరు కళ్ళజోడు కొనుగోలు చేసే ప్రతిసారి కూడా ఈ పదాలను వింటూ ఉంటారు. మీది దూరపు చూపు పవర్ అని, లేదా మీది దగ్గర చూపు పవర్ అని, లేదా సింగిల్ విజన్ పవర్ అని, లేదా మీది బైఫోకల్ పవర్ అని. అసలు ఏంటి ఈ సింగిల్ విజన్ పవర్, బైఫోకల్ పవర్ అంటే ఏంటి? ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు spexpert.com. మీరు చూస్తున్న వీడియో గుంటూరు బ్రాంచ్ నుండి. వీటిని లెన్స్ టైప్స్ అంటారు. ఇది బేసిక్ నాలెడ్జ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మేము చెప్పబోయే మైనస్ పవర్ గురించి కానీ ప్లస్ పవర్ గురించి కానీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. కొంతమంది దూరం చూపుకి మైనస్ పవర్ అని, దగ్గరికి ప్లస్ పవర్ అని అనుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో 3 లెన్స్ టైప్స్ గురించి నేను చెప్తాను. మొదటగా సింగిల్ విజన్, రెండవది బైఫోకల్, మూడవది ప్రోగ్రెసివ్. మొదటగా సింగిల్ విజన్ పవర్ 98%. సింగిల్ విజన్ పవర్ 39 ఏజ్ బిలో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సింగిల్ విజన్ పవర్ ఉన్న వాళ్ళకి కేవలం డిస్టెన్స్కి సంబంధించిన పవర్ మాత్రమే కళ్ళద్దాల్లో ఇస్తారు. మరి వాళ్ళకి దగ్గర చూపు కూడా కనపడుతుందా అంటే అది వాళ్ళకున్న పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ పవర్ ఉన్న వాళ్ళు లాంగ్ ఆబ్జెక్ట్లో ఉన్నవి మాత్రమే క్లారిటీ ఉండవు. అది ఎక్కువ పవర్ ఉంటే కనుక దగ్గరవి కూడా కోల్పోతారు. తక్కువ సింగిల్ విజన్ కళ్ళద్దాలు వాడే వాళ్ళకి దూరం చూపు, దగ్గర చూపు రెండు కూడా స్పష్టంగా కనబడతాయి. నెక్స్ట్ బైఫోకల్ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి దగ్గర చూపు మందగిస్తుంది. వీరికి దగ్గర చూపు స్పష్టంగా కనపడదు. వీరికి 2 లెన్స్ టైప్స్ ఉంటాయి అనమాట, వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు. ఒకటి క్రిప్టాక్ బైఫోకల్ ఉంటుంది, ఒకటి ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఈ క్రిప్టాక్ బైఫోకల్ లెన్స్ కి హాఫ్ మూన్ ఉంటుంది డౌన్ సైడ్ లో. ఈ లెన్స్ లో 2 విజన్స్ ఉంటాయి. హాఫ్ మూన్ లోంచి నియర్ విజన్ కనబడుతుంది 1 ఫీట్ వరకు. ఈ లెన్స్ అప్ సైడ్ నుంచి లాంగ్ విజన్ కనబడుతుంది. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ లెన్స్. ఈ లెన్స్ సింగిల్ విజన్ లాగా ప్లెయిన్ గా ఉంటుంది, కానీ దీంట్లో 3 విజన్స్ వస్తాయి. లాంగ్ విజన్ వస్తుంది, మిడిల్ విజన్ వస్తుంది, నియర్ విజన్ కూడా ఉంటుంది. సపోజ్ 3 క్లాస్మేట్స్ ఉన్నారు, సాయి, సీను, లక్ష్మి. ఈ ముగ్గురికి 20 ఏజ్ ఉన్నప్పుడు సపోజ్ సాయికి -2 పవర్ ఉంది, శ్రీనుకి +2 పవర్ ఉంది, లక్ష్మికి పవర్ లేదు. ఈ సాయి, శ్రీను ఇద్దరు సింగిల్ విజన్ పవర్ కళ్ళద్దాలు వాడుతూ ఉన్నారు. ఆఫ్టర్ 40 ఏజ్ తర్వాత ముగ్గురికి కూడా నియర్ విజన్లో +1 అడిషనల్ పవర్ వస్తుంది. అయితే ఇప్పుడు అడిషనల్ పవర్ని నియర్ విజన్కి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సాయికి -1 పవర్ ఉంటుంది, శ్రీనుకి +3 పవర్ ఉంటుంది, లక్ష్మికి +1 పవర్ ఉంటుంది. సాయి టీచర్ ప్రొవిజన్లో ఉన్నాడు, ఆయనకి కేవలం నియర్ విజన్ పవర్ మాత్రమే అవసరం ఉంటుంది. అంటే 1 ఫీట్ డిస్టెన్స్ వరకు తన బుక్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది. కాబట్టి తను బైఫోకల్, క్రిప్టాక్ బైఫోకల్కి వెళ్ళారు. శ్రీను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి అతనికి సిస్టమ్ వర్క్ ఉంటుంది, కాబట్టి ఆయనకి ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ప్రోగ్రెసివ్ తీసుకున్నాడు. తనకి 3 విజన్స్ ఉంటాయి, నియర్ విజన్ మొబైల్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్కి, అలాగే మిడిల్ విజన్లో సిస్టమ్ మానిటర్ డిస్టెన్స్కి, అలాగే లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. లక్ష్మి హౌస్ వైఫ్గా ఉంది, తను కూడా ప్రోగ్రెసివ్ తీసుకుంది. ఎందుకంటే బైఫోకల్ కళ్ళద్దాలు పెట్టుకుంటే వారు ఏజ్డ్గా కనబడతారు, అందుకోసమే ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకుంది కాస్మెటిక్ అపీరియన్స్ కోసం.